మన తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనం తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి విలువైనటువంటి అమూల్యమైనటువంటి వెలగట్టనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే ఈ దినం వరకే క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకే ఈ దినం వరకే ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనములు, ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. దేవుడు అనాది కాలంలోనే మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అనాది కాలంలోనే మనందరూ కూడా ఏర్పాటు చేసుకుని ఈ భూలోకములు మనమందరం కూడా జీవించడానికి దేవుడు ఈ యొక్క మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. చాలామంది అనుకుంటా ఉంటారు, నా జీవితం బాగోలేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, నేను ఇహలోకములో పుట్టడం, ఇహలోకములో జీవించటము ఇదంతా కూడా వ్యర్థమే, ఇక నేను బ్రతకడము కూడా వ్యర్థమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఈ భూలోకములో ప్రతి ఒక్క మానవుడి ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి, ఈ భూలోకములో ప్రతి ఒక్క మనిషి ఎడల ఒక ఉద్దేశము కలిగి ఆయన యొక్క భూలోకములో ప్రతి ఒక్కరిని కూడా పుట్టించి ఉన్నాడు. ఈ భూలోకములో ప్రతి ఒక్కరు కూడా రావటానికి ఆయన కారణమై ఉన్నాడు. దేవుడు ఈ భూలోకములో మనల్ని పుట్టించడానికి, దేవుడి యొక్క భూలోకంలో మనము జన్మించి మనం జీవించడానికి ఒక కారణమై ఉన్నాడు. కాబట్టి ఆ కారణం, ఆ ఉద్దేశము ఎవరైతే ఎరిగి ఉంటారో వారే ఈ భూలోకములో తమ యొక్క జీవితము ఎంతో విలువైనదని, ఈ భూలోకంలో తమ యొక్క జీవితము ఎంతో ఉన్నతమైందని, ఈ భూలోకంలో తమ యొక్క జీవితము ఎంతో అద్భుతమని, ఈ భూలోకంలో జీవితం ఎంతో అందమైందని, ఈ భూలోకంలో తమ యొక్క జీవితము దేవుడిచ్చిందని ప్రతి నిత్యము కూడా ఆనందముతో సంతోషముతో దేవుని మహింపరుచుకుంటూ, దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవుని కొనియాడుతూ వారు తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. ఎవరైతే నా యొక్క జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబంలో అనేకమైన బాధలు ఉన్నవి, అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నవి, అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నవి, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా వ్యక్తిగత జీవితంలో కూడా శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు అని అనుకుంటారో, ప్రియులారా, వారి యొక్క జీవితంలో ఇప్పుడు కూడా ఆనందం అనేది ఉండదు, ఇప్పుడు కూడా సంతోషం అనేది ఉండదు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే, కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్ని దుఃఖకరమైన సంఘటనలు జరిగినప్పటికి కూడా ప్రియులారా, విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో, విశ్వాసముతో ఎవరైతే ధైర్యంతో ఎదుర్కొంటారో, విశ్వాసముతో నమ్మికతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుడు నా యొక్క సమస్యల నుంచి, నా యొక్క కుటుంబ సమస్యల నుంచి, నా వ్యక్తిగత సమస్యల నుంచి, నా యొక్క బాధల నుంచి, నా యొక్క వేదన నుంచి, నా యొక్క రోదల నుంచి, అన్నిటి నుంచి ఆయన విముక్తి విడుదల కలగజేస్తాడు నమ్మికతో విశ్వాసంతో జీవిస్తారు. దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గడియలో మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క క్రియలను, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క అద్భుతాలను, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, నువ్వు నమ్మిన ఎడల నీ యొక్క జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చూస్తావు అని యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథములో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని మనం ఎప్పటికప్పుడే సద్వినియోగపరచుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడే మనం సద్వినియోగపరచుకుని, మనం ఆయన యందే నమ్మిక ఉంచి, ఆయన యందే శ్వాసం ఉంచి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నమాట. కాబట్టి మన యొక్క నమ్మిక, మన యొక్క శ్వాసము ఇహలోకములు దేవుని మీదే ఉంచాలి అన్నమాట. మన యొక్క జీవితం వ్యర్థం కాదు. మన యొక్క జీవితము మరి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానము. ఈ యొక్క బహుమానమైన జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకుని దేవుని నమ్మిక జీవించాలనేటువంటి విశ్వాసముతో మనం ఉండాలి. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి మరి ఊహలు కలిగి జీవించాలి అన్నమాట. మంచి ప్రణాళికలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకని మరి దేవుని యందే విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి మనం జీవిస్తున్నామా, జీవించట్లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలన్నమాట. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య సందేశాన్ని మీకు తెలియపరిచేది ఏమిటంటే, యేసు చెప్పిన ప్రార్థన. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథములో ఆయన అనేకమైనటువంటి విషయాలు బోధించాడు, అనేకమైన మర్మాలను బోధించాడు, దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు. మారు మనసు పొందండి, స్వార్థన నమ్మండి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్కు ద్వారా బయలుపరిచాడు, తెలియపరిచాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలు మనం వింటున్నాము, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలు మనం ఆలకిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించినటువంటి అన్నీ కూడా మనం వింటున్నాము, ఆలకిస్తున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పినటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు మనం ఎలా ప్రార్థన చెప్పినటువంటి ప్రార్థన మనం ఎందుకు చేయట్లేదు? వై we are not doing what Jesus preached about the prayer? ఆయన ప్రార్థన గురించి చెప్పిన ప్రార్థన మనం ఎందుకని చేయట్లేదు? చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలని అడిగారు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు శిష్యులు ప్రార్థన చేయలేదు, వారు నిద్రపోయారు. యేసుక్రీస్తు ప్రభు పలుసార్లు కూడా వాళ్ళని హెచ్చరించాడు, మీరు కొంతసేపు అయినా సరే మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నాడు. కళ్ళు మూసుకొని కొంతసేపు అయినా సరే మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో ఉన్నంత కాలము శిష్యులు ప్రార్థన చేయలేదు. ఒక మరి దెయ్యాన్ని పడిన వాడిని తన యొక్క శిష్యుల దగ్గర తీసుకొస్తే ఆ శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఆ దెయ్యాన్ని తీసుకొచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దెయ్యాన్ని గద్దించి ప్రార్థన చేసి దాన్ని వెళ్ళగొట్టాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా మేమైతే ఆ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేదు ఎందుకని అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, మీలో ప్రార్థన శక్తి లేదన్నాడు. మీలో ప్రార్థన శక్తి లేదన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ప్రార్థన శక్తి అనేది ప్రతి ఒక్కరు కూడా కావాలి. ప్రార్థన ద్వారానే సమస్త కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే మనం అనేకమైనటువంటి కార్యాలు పొందుకుంటాం. ప్రార్థన ద్వారానే దేవుడు శక్తినిస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు కని విని ఎనవనటువంటి గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క బైబిల్ గ్రంథంలో ప్రార్థన మీరు ఎలా చెయ్యండి అని తన యొక్క శిష్యులకు చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 6:9 మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియులారా, మీరు ఎలా ప్రార్థన చేయమన్నాడు? మీరు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు. ఎలా చేయమన్నాడు ప్రార్థన? మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అన్నాడు. ఈరోజున ఏకలోకంలో అనేకమైనటువంటి ప్రార్థనలు వచ్చినవి. అనేక రకరకాలైన ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు. ఉపవాస ప్రార్థనని, కుటుంబ ప్రార్థనని, వ్యక్తిగత ప్రార్థన చాలా తక్కువ. మరి అనేకమైన పండగలు చాలా, మరి అనేకమైనటువంటి ప్రార్థనలు చాలా, మరి ప్రార్థనలు వచ్చేసినవి ప్రియులారా. అందుకని ఈ అనేకమైన ప్రార్థనలు వచ్చినాయి కాబట్టి ఈ ప్రార్థనలో పట్టు అనేది లేదు, ఈ ప్రార్థనలో ఆధ్యాత్మికమైనది లేదు, ఈ ప్రార్థనలో బలమైనది లేదు, ఈ ప్రార్థనలో శక్తి అనేది లేదన్నారు ప్రియులారా. ప్రార్థనలో శక్తి లేకపోవడం చేత, ప్రార్థనలో బలం లేకపోవడం చేత, ప్రార్థనలో ఆత్మతో నింపబడడం చేత మరి ఈ రోజున ప్రేమ అనేది లేదు, దేవుని యొక్క నడిపింపు అనేది లేదు. సాతాను యొక్క క్రియలు ఎక్కువైపోయినవి, దురాత్మ క్రియలు ఎక్కువైపోయినవి, దుష్టక్రియలు ఎక్కువైపోయినవి, మనుషుల ద్వేషం అనేది ఎక్కువైపోయింది, మనుషుల మధ్య అసూయ ఎక్కువైపోయింది, మనుషుల మధ్య తారతమ్యాలు ఎక్కువైపోయినవి ప్రియులారా. ఒకరేళ్ళ ఒకరు మర్యాద మరి గౌరవించుకునే విధానం కూడా ఎక్కువైపోయినాయి అన్నమాట. ఈ రోజున అవి కూడా లేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మరి మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఆయన బోధించి ఉన్నాడు. మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఆయన చెప్పి ఉన్నాడు. అందుకని మొట్టమొదటగా ఆయన మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని చెప్పి ఉన్నాడంటే, ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా అన్నాడు. పరలోకమన్న మా తండ్రి అన్నాడు. చూడండి, ఎందుకని పరలోకమన్న మా తండ్రి అన్నాడు? తండ్రే కదా నిన్ను నన్ను ఈ భూలోకంలో ప్రతి ఒక్కరిని సృష్టించాడు. తండ్రే కదా ఈ భూలోకంలో నువ్వు నేను జీవించడానికి కారణమై ఉన్నాడు. తండ్రే కదా ఈ భూలోకంలో మనకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. తండ్రి వలనే కదా ఈ భూలోకానికి మనము వచ్చి ఉన్నాము.
తండ్రి వలనే ఒక భూలోకములో మనం జన్మించి ఉన్నాము. తండ్రి వలనే కదా ఒక తల్లి గర్భము నుంచి ఈ భూలోకములో జన్మించడానికి కారణమై ఉన్నాము. అందుకని దేవుడు తన వాక్కు ద్వారా ఏం చెప్పాడు? తల్లి గర్భంలో రూపురేఖ మునిపే, నువ్వు పిండము అవక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, తల్లి గర్భములో రూపురేఖలు మునిపే, నిజం చెప్పాలి అంటే, యథార్థంగా చెప్పాలి అంటే, సత్యంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే మాట చెప్పి ఉన్నాడు. తండ్రి లేకుండా నేను లేనన్నాడు. ఆయన మొదటవాడై ఉన్నాడన్నాడు. ఆయనే ఆది సంపూర్ణుడై ఉన్నాడన్నాడు. నా పరలోక తండ్రిని మరి ఆయన వలనే నేను ఈ భూలోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన లేకుండా నేను లేనన్నాడు. నాలో ఆయన ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాము, మీ ఇద్దరము ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకు స్పష్టంగా తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటగా ఎవరిని మరి గౌరవించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి మొరబెట్టాలి, ఎవరిని పరిశుద్ధపరచాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఘనపరచాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరికి మొక్కాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడంటే పరలోకమందున్న మా తండ్రికి అని చెప్పాడు. అందుకని ఏమన్నాడు? నీ నామం పరిశుద్ధపరచును గాక అన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏ మాట? పరలోక తండ్రి మాట. చూడండి, తండ్రి గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, మీకు ఒకే ఒక తండ్రి, ఆయన పరలోక తండ్రి అన్నాడు. ఈ భూలోకములో తండ్రి అనే వాళ్ళు ఎవరు కూడా మీకు లేరు అన్నాడు. ఈ భూలోకంలో మీరు ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు అన్నాడు. కానీ ఈ రోజున ఎంతమంది పిలుస్తున్నారు? ఎంతమంది తండ్రి అని సంబోధిస్తున్నారు? ఎంతమంది తండ్రి అని పిలిచి అనేకమైనటువంటి చేస్తున్నారు? ఎంతమంది? చాలామంది తండ్రిని పిలిచి. ప్రియులారా, రకరకాలమైన ఉన్నారు. ఆత్మీయ తండ్రి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక పెద్ద తండ్రి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, మరి అనేకమైనటువంటి తండ్రిని ఇహలోకంలో మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ నిజమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, పవిత్రమైన తండ్రి, మహిమగల తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, ఈ భూలోకాన్ని సృష్టించిన తండ్రి, ఆకాశాన్ని భూమిని సృష్టించిన తండ్రి ఎవరంటే ఆయనే మన పరలోక తండ్రి. ఆ పరలోక తండ్రిని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మనకి అందరికీ ఒకే ఒక తండ్రి ఆయనే అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని సంబోధించుకున్నాడు? నేను మీకు ఒకే ఒక గురువు, ఆయనే నేను అన్నాడు. ఆయన మనకు గురువు లాంటి వాడు. మనమందరము కూడా స్నేహితులము, సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి అందుకనే మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రి మాటను ఉచ్చరించి, తండ్రి మాటను చెప్పి నీ నామము పరిశుద్ధపరచును గాక అన్నాడు. ఎవరిని పరిశుద్ధపరచాలి? మన యొక్క ప్రార్థనలో దేవుని పరిశుద్ధపరచాలి, తండ్రిని పరిశుద్ధపరచాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, దేవుని యొక్క రాజ్యములో మొట్టమొదటిగా నీతిని వెతకండి అన్నాడు, పరిశుద్ధతను వెతకండి అన్నాడు, పవిత్రతను వెతకండి అన్నాడు. అప్పుడు మీకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహింపబడును అన్నాడు. అప్పుడు మీకు కావలసిన అన్నీ కూడా ఇవ్వబడును అన్నాడు. చూడండి, దేవుని నామములు, దేవుని యొక్క రాజ్యములు ఎప్పుడైతే మొట్టమొదటగా నీతిని వెతుకుతామో, ఎప్పుడైతే పరిశుద్ధతను ఎదుగుతామో, ఎప్పుడైతే పవిత్రతను ఎదుగుతామో, అప్పుడే దేవుడు మనకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క నామములో మనం మొట్టమొదటిగా దేవుని మహిమపరుస్తామో, తండ్రిని మహిమపరుస్తామో, తండ్రిని స్తుతిస్తామో, తండ్రిని ఘనపరుస్తామో, తండ్రి నామాన్ని కొనియాడతామో, అప్పుడే మనకు కావలసిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడే మన శక్తిని పొందుకుంటాము, అప్పుడే మన బలాన్ని పొందుకుంటాము, అప్పుడే మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ముక్తిని విడుదల పొందుతాము, అప్పుడే మనము అనారోగ్యాల నుంచి విడుదల పొందుతాము. ప్రియులారా, మనలో ఉన్న శరీర రోగాలన్నీ కూడా మరి పోతాయి అన్నమాట. అందుకని నీ నామం పరిశుద్ధపరచును గాక అని ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభువా, నీ నామము పరిశుద్ధపరచాలి. ఎప్పుడు పరిశుద్ధపరచాలి? ఏ సమయంలో పరిశుద్ధపరచాలి? ఏ గడియలో పరిశుద్ధపరచాలి అంటే ప్రియులారా, దినదినము ప్రతిదినము, దినదినము ప్రతిదినము ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. దినదినము ప్రతిదినము ఆ నామాన్ని కొనియాడాలి. దినదినము ప్రతిదినము ఆయన నామములో ఆ యొక్క నీతిని వెతకాలి. దేవుని యొక్క రాజ్యములు, నీతిని, న్యాయమును వెతకాలి. అందుకనే నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. రెండవదిగా చూడండి, రెండో దాంట్లో ఆయన రాజ్యం, దేవుని యొక్క రాజ్యములు మరి ఏముంటాయి అంట? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది.
దేవుని యొక్క రాజ్యములు మనం ఏం వెతకాలంట? శాంతిని వెతకండి, సమాధానం వెతకండి అన్నాడు. ప్రియులారా, నీ రాజ్యం వచ్చునుగా కన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతూ జీవించాలి ప్రియులారా. కానీ ఇహలోక మనుషులు, ఇహలోక వ్యక్తులు, ఇహలోక ఆశలతో, ఇహలోక కోరికలతో, ఇహలోక ఉద్దేశాలతో, ఇహలోక ఆలోచనతో దేనిని ఎదుగుతున్నారు అంటే లోకములో ఉన్న వాడిని ఎదుగుతున్నారు. లోక క్రియల వైపు వెళుతున్నారు, లోక శాస్త్రాల వైపు వెళుతున్నారు, లోక భోగ భాగ్యాల వైపు వెళుతున్నారు, లోక అందం వైపు వెళుతున్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఈ లోకములో ఉన్న అన్నీ కూడా గతిస్తాయి అన్నాడు. ఈ లోకము తన యొక్క ఆశలు, తన యొక్క క్రియలన్నిటి కూడా గతించును, కానీ దేవుని యొక్క వాక్కు నిరంతరం ఉండును అన్నాడు. దేవుని యొక్క వాక్కులు శాశ్వతంగా ఉండును అన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారము, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మరి ప్రార్థన ప్రకారము మనం చేస్తున్నామా, చేయట్లేదా? ఆయన నామాన్ని మనం పరిశుద్ధపరుస్తున్నామా? ఆయన దేవునిని మనము గౌరవించి ఆయన నామాన్ని పరిశుద్ధపరిచి జీవిస్తున్నామా, జీవించట్లేదా? రెండవదిగా మరి ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? ప్రియులారా, ఈ రాజ్యము శాశ్వతము కాదు. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, మీరు శాశ్వతమైన వాడి గురించి ప్రాధేయపడండి, అశాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధేయపడొద్దు అన్నాడు. శాశ్వతమైన వాడి గురించే మీరు వెతకండి అన్నాడు. శాశ్వతమైన వాడి గురించే మీరు ప్రాధేయపడండి అన్నాడు. శాశ్వతమైన వాడి గురించి మీరు కష్టపడండి అన్నాడు. ప్రియులారా, అందుకని మీరు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి, విశాలమైన మార్గంలో మీరు ప్రవేశించొద్దు అన్నాడు. ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు చాలా కొంతమంది, తక్కువ మంది అన్నాడు. ప్రియులారా, ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది, కొంతమంది మాత్రమే అన్నాడు. ఎక్కువ మంది కాదు, కొంతమంది మాత్రమే. విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అన్నారు. ఈరోజు అనేకులు ఎంతమంది విశాలమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు? ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది ఉన్నారు? ఇరుకైన మార్గంలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలని, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించి తమ యొక్క ప్రాణాలను అర్పించాలని, యేసుక్రీస్తు కొరకు జీవించి తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలన్నటువంటి విశ్వాసము కలిగి జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, రెండు మార్గాలు, ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. ఈరోజున ఎంతమంది ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని ఆలోచన కలిగి ఉన్నారు? ఈరోజున ఎంతమంది విశాలమైన మార్గంలో ప్రవేశించాలని పూనుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, తలంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, ఈరోజున చూసుకున్నట్లయితే ఎక్కువ మంది విశాలమైన మార్గం వైపే వెళుతున్నారు, ఇరుకైన మార్గం వైపు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని ప్రియులారా, మరి ఆయన రాజ్యాన్ని మనం మొట్టమొదటిగా వెతకాలి. ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకాలి. ఎందుకని వెతకాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించవచ్చింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని మహింపరచండి, దేవుని స్తుతించండి అని. ప్రియులారా, పరలోక రాజ్యము సమీపించవచ్చింది అన్నాడు. మరి పరలోక రాజ్యం రాలేదా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అన్నాడు. దేవుని యొక్క రాజ్యం మనకు చేతిలో ఉందన్నాడు. ప్రియులారా, కానీ ఈ రోజున పరలోక రాజ్యం గురించి బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరలోక రాజ్య మర్మాలను మరి బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరలోక రాజ్యం గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, నా రాజ్యములో మొట్టమొదటిగా నీతిని వెతకండి అన్నాడు దేవుడు. మరి ఆయన రాజ్యములో మనం నీతిని వెతుకుతున్నామా? ఆయన రాజ్యములో యథార్థను వెతుకుతున్నామా? ఆయన రాజ్యములో నీతిని, యథార్థ నీతిని మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రియులారా, పరలోక రాజ్యము సమీపించి వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించడం ప్రారంభించాడు. అసలు యేసుక్రీస్తు యొక్క భూలోకానికి రావడానికి ప్రధానమైన కారణము, ముఖ్యమైన కారణము ఏమిటంటే పరలోక రాజ్యం గురించే. ఈయన ప్రజలు చెట్లకే పుట్లకే ఆరాధిస్తూ, ఈయన ప్రజలు వ్యభిచారం చేస్తూ, ఈయన ప్రజలు ఒకరినొకరు చంపుకుంటూ, ఈయన ప్రజలు దేవుని మర్చిపోయి, దేవుని తిరస్కరించి వీరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వీరికి కనువిప్పు కలగడానికి, వీరిని మార్చడానికి, వీరిని రక్షించడానికి, వీరిని కాపాడడానికి యేసుక్రీస్తు పరలోకం వీడు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. పాపుల కొరకే నేను వచ్చి ఉన్నాను అన్నాడు.
నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ అవినీతిమంతుల కొరకు వచ్చాను అన్నాడు. అనారోగ్యంతో బాధపడే వారి కొరకు వచ్చాను కానీ ఆరోగ్యముతో ఉన్న వారి కొరకు నేను రాలేదన్నాడు. అనారోగ్యంతో బాధపడే వారికి, ఆరోగ్యంతో ఉన్న వారి కొరకు నేను రాలేదన్నాడు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క రాజ్యాన్ని ఈ రోజున వెతికేవాళ్ళు ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవాళ్ళు. ఆయన రాజ్యము విశాలమైనది, ఆయన రాజ్యము ఉన్నతమైనది. ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెలగట్టలేం ప్రియులారా. ఆయన రాజ్యాలములో మన నీతిని, న్యాయమును, యథార్థను వెతికితే, మన మారు మనసు పొంది రాజ్యాన్ని మనం అంగీకరిస్తే, మారు మనసు పొంది యేసుక్రీస్తును మనం అంగీకరిస్తే ప్రియులారా, మన యొక్క జీవితంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయతలు ఉంటవి, అనురాగాలు ఉంటవి. మనమేమో ఆయన నామంలో ఫలిస్తామన్నమాట. ఆయన నామంలో మనం చక్కగా ఎదుగుతామన్నమాట. అందుకని మరి ఆయన రాజ్యమును మొట్టమొదటిగా వెతకండి అన్నాడు. అందుకని మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నీ రాజ్యం వచ్చునుగాక అని? ఇప్పుడు మనకి ఏ అవసరాలను ఏ అడగడమే సరిపోద్ది. మన అవసరాలు అడగడం సరిపోతాయి కానీ ప్రభువా నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయాలి ప్రభువా, ప్రార్థన చేస్తాను ప్రభు అని పూనుకునేవాళ్ళు, అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. మనం ఎప్పటికప్పుడే మన అవసరాలు ఎదుగుతూ ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఒకటి తీరిన తర్వాత ఇంకోటి తీరదు, ఇంకొకటి ప్రియులారా. కోరికలు ఎక్కువైపోతున్నాయి మనిషికి, ఆశలు ఎక్కువైపోతున్నాయి. కోరికలకి ఆశలకి అంతం ఉండట్లేదు మనిషికి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత కావాల్సినా సరే ఏదో ఒక రోజున చనిపోతాం కదా. ఎంత సంపాదించినా సరే ఏదో ఒక రోజున ఏమీ లేని వారికి అయిపోతాంగా. ఎన్ని ప్రశస్తమైనటువంటి, ఎంత విలువైనటువంటి వస్త్రాలు ధరించుకున్నప్పుడు కూడా ఈ వస్త్రాలన్నిటిని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఎంత బంగారం ధరించుకున్నప్పుడు కూడా, వెండి బంగారాలు ధరించుకున్నప్పుడు కూడా ఏదో ఒక రోజున ఈ వెండి బంగారాలు ఈ భూలోకంలో వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఎంత విలువైనటువంటి, ఖరీదైనటువంటి డబల్ కాట మంచం మీద పడుకుంటే ప్రియులారా ఏదో ఒక రోజున మట్టిలో వెళ్ళి మనం పడుకుంటాంగా. మట్టి పెట్టిలో భూమి మీద మనం కలిసిపోతాం, భూమిలో కలిసిపోతాం. ఎంత ధనవంతుడైనా సరే, ఎంత లక్షాధికారి అయినా సరే, ఎంత కోటేశ్వరుడైనా సరే ప్రియులారా, ఎవరైనా సరే ఈ యొక్క పొడమ మీద, ఈ యొక్క భూమి మీద మట్టిలో కలిసిపోవాల్సిందే. మనం దేవుని దగ్గర నుంచి ఎన్ని పొందుకున్నప్పటికి కూడా, దేవుని దగ్గర నుంచి ఎన్ని ఆశించినప్పుడు కూడా, దేవుడు మనకి ఎన్ని ఇచ్చినప్పుడు కూడా దేవుడు వాటి వైపు చూడడు. ఈయన ప్రజలు మారు మనసు కలిగి నా రాజ్యములో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారా, చేయట్లేదా? ఈయన ప్రజలు మారు మనసు కలిగి నా రాజ్యములోకి ప్రవేశించడానికి వీరికి అర్హత ఉందా లేదా అనేదే దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకనే ప్రియులారా దేవుడు చెప్పాడు, నేనే మొదటివాడిని, నేనే కడపడవాడిని, నేనే ఆదియు అంతమై ఉన్నాను అన్నాడు. ఐఎమ్ ద ఆల్ఫా ఒమేగా అన్నాడు. ప్రియులారా మరి దేవుని యొక్క రాజ్యము గురించి యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు బోధించాడు. అసలు ఆయన 365 ఉపమానాలు బైబిల్ గ్రంథంలో బోధిస్తే ఎక్కువ ఉపమానాల్లో ఆయన దేని గురించి బోధించాడంటే పరలోక రాజ్యం గురించి బోధించాడు. పరలోక రాజ్యం మర్మాలు మనకు తెలియపరచడానికి, పరలోక రాజ్యం మర్మ సత్యాలను మనకు బోధించడానికి, తెలియపరచడానికి ఆయన తెలియపరిచాడు. అందుకనే ఒక మంచి ఉపమానం కూడా యేసుక్రీస్తు చెప్పాడు. ఇదిగో ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రంలో వల వేసిన తర్వాత అనేకమైనటువంటి చేపలు దొరికినవి. వలంతా కూడా నిండిపోయింది. వలంతా నిండిపోయిన తర్వాత ఆ వలన ఎంతో కష్టం మీద ఒడ్డుకు లాగాడు జాలరి. ఒడ్డుకు లాగిన తర్వాత మంచి చేపలను చెడు చేపలను ఏం చేశాడంట, వేరుపరిచాడు. మంచి చేపలను ఒక గంపలో ఎత్తాడు, చెడు చేపలను మరొక గంపలో ఎత్తాడు. అట్లాగే మీరు కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేక ముందు మంచివారిని చెడ్డవారిని నేను ఏరుపరుస్తానన్నాడు. దేని గురించి చెప్పాడు ఈ ఉపమానం? పరలోక రాజ్యం గురించి చెప్పాడు. దేని గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క పరలోక రాజ్యం గురించి సంబోధించాడు అంటే, ప్రియులారా నేను మిమ్మల్ని కూడా అదే విధంగా వేరుపరుస్తానన్నాడు.
తీర్పు తీర్చేవాడిని నేనే అన్నాడు. పరలోక రాజ్యం గురించి తీర్పు తీర్చేవాడిని నేనే అన్నాడు. ప్రియులారా, మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యి మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మరి చెడ్డవారి ఎడలను మంచివారి ఎడలను ఆయన ఒకే తీర్పు తీరుస్తానన్నాడు. అంటే మంచివారు చేసే పనులు క్రియలు, చెడ్డవారు చేసి చెడ్డ పనులను కూడా ఆయన తీర్పు తీర్చి మంచివారిని చెడ్డవారిని వేరుపరుస్తానన్నాడు. ప్రియులారా, అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయం మరి అందుట్లో కూడా గొర్రెలను మేకలను ఏర్పరచడం నేను ఏర్పరుస్తానన్నాడు. గొర్రెలను ఒకవైపు, మేకలను మరొక వైపు ఏర్పరుస్తానన్నాడు. చూడండి ప్రియులారా, మా న్యాయాధిపతి దేని గురించి చెప్పాడు? యేసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి. మరి యేసుక్రీస్తు ధనవంతుడు లాజరు గురించి కూడా చెప్పాడు, పేద లాజరు గురించి చెప్పాడు, ధనవంతుడి గురించి చెప్పాడు. చూడండి ప్రియులారా, మరి ధనవంతుడు ఓదారంగ వస్త్రములు ధరించుకుని తన ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఇహలోకములో భోగభాగ్యాలన్నిటిని కూడా అనుభవించాడు. ఇక నా జీవితం ఎంతో ఆనందంగా ఉందనుకున్నాడు, ఎంతో ఆహ్లాదకరంగా ఉందనుకున్నాడు, ఇంత సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను, ఇక నాకు తిరుగులేదనుకున్నాడు. ప్రియులారా, సమయం వచ్చింది, కాలం వచ్చింది, గడియ వచ్చింది, రోజు వచ్చింది, నెల వచ్చింది, సంవత్సరం వచ్చింది. ఒకరోజు, ఒక గడియలో, ఒక సమయంలో తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రాణం పోగొట్టుకున్న తర్వాత నరలోకానికి వెళ్ళాడు. మరి పేదరాజులు కూడా దరిద్రమైన జీవితాన్ని జీవించాడు, ఏమీ లేని తనమతో జీవించాడు, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేనటువంటి జీవితాన్ని జీవించాడు, కురుపులతో నిండుకున్నటువంటి జీవితాన్ని జీవించాడు, బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలను తీసుకుని ఎంత ఆకలేసినా సరే ప్రియులారా మరి ఏదో రకంగా ఆకలిని మరి తీర్చుకుంటూ నీరు తాగి అలా జీవించాడు. ఎక్కడ పడుకునేవాడు పేదరాజులు? వాకిట్లో పడుకునేవాడు, ఇంటి ముందు పడుకునేవాడు, ఇంటి వసాట్లో పడుకునేవాడు, మరి ఏమన్నా అరుగుల మీద పడుకునేవాడు. ప్రియులారా, బహుశా ఎక్కువ శాతం లాజరు ఈ ధనవంతుడి దగ్గరే మరి ఆ బల దగ్గర కొన్ని రొట్టె ముక్కలు ఏరుకొని కడవా టైంలో మరి ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాడేమో, ఇంటింటికి వెళ్ళి ఏదో ఒక రకంగా అడుక్కుని లేదా ఏదో రకంగా అట్లా జీవించేవాడేమో. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ లాజర్ యొక్క జీవితాన్ని అందరూ కూడా అసహించుకునేవాళ్ళేమో, లాజర్ని అందరూ కూడా తిట్టుకునేవాళ్ళేమో, లాజర్ని అందరూ కూడా మరి తిరస్కరించేవారేమో. ప్రియులారా, అది సమాజంలో జరుగుతున్నది, సమాజంలో జరిగేదే. ఈరోజున మన యొక్క సమాజంలో, మన యొక్క ఊరిలో ఎవరైనా సరే పేదవారు ఉంటే, ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు ఉంటే, ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే వాళ్ళని లెక్క చేస్తామా? వాళ్ళని దగ్గర తీసుకుంటామా? తీసుకోలేము. ఆ రోజుల్లో కొంతమంది దగ్గర తీసుకునేవాడు, కానీ ఈ రోజున మరీ ఘోరం. ఈ రోజుల్లో దగ్గరికి కాదు, అసలు బాగున్న వాళ్ళే దగ్గర తీసుకోవట్లేదు, సొంత వాళ్ళే దగ్గర తీసుకోవట్లేదు, తండ్రినే దగ్గర తీసుకోవట్లేదు, తల్లినే దగ్గర తీసుకోవట్లేదు, అక్కనే దగ్గర తీసుకోవట్లేదు, తమ్ముడినే దగ్గర తీసుకోవట్లేదు, చెల్లినే దగ్గర తీసుకోవట్లేదు, ఎవరిని కూడా దగ్గర తీసుకోవట్లేదు. సొంత తల్లిదండ్రులను కూడా బయటికి పంపించేస్తున్నారు. సొంత తల్లిదండ్రులను కూడా దగ్గర తీసుకోకుండా దూరంగా పంపించేస్తున్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో ధనమే ఎక్కువైపోయింది, ధన ఆశలే ఎక్కువైపోయినవి, ధన కోరికలు ఎక్కువైపోయినవి, ధన వ్యామోహంతో జీవించేవారు అనేక మంది ఉన్నారు, ధన వ్యామోహంతో మన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, కాబట్టి మరి పేదరాజులు ఆ విధంగా జీవించాడు. కాబట్టి పేదరాజునికి ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఒక గడి వచ్చింది. దేవుడు నిర్ణయించినటువంటి గడియను బట్టి, దేవుడు నిర్ణయించినటువంటి రోజును బట్టి, దేవుడు నిర్ణయించినటువంటి దినాన్ని బట్టి, దేవుడు నిర్ణయించిన వారాన్ని బట్టి, దేవుడు నిర్ణయించినటువంటి ప్రియులారా సంవత్సరాన్ని బట్టి ఈ యొక్క పేదరాజులు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. పేదరాజులు అబ్రహాము రొమ్మును హత్తుకుని శాంతంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉన్నాడు. అదే ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరలోకములు, అగ్నిగుండములో ఉన్నాడు. ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యము గురించి చెప్పాడు. అందుకని పరలోక రాజ్యాన్ని గురించి మీరు మొట్టమొదటిగా వెతకండి అంటున్నాడు. ఎంతమంది ఎదుగుతున్నారు ఈ రోజుల్లో? మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ప్రభు అది కావాలి, ప్రభు ఇది కావాలి, ప్రభు అది కావాలి, ప్రభు ఇది కావాలి, ప్రభు అది చెయ్యి, ప్రభు ఇది చెయ్యి, ప్రభు అది చెయ్యి, ప్రభు ఇది చెయ్యి ప్రభు అని ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ
ప్రభా నా అవసరాలు ఎరిగిన వాడు నీవే, నా అక్కలు ఎరిగిన వాడు నీవే, నా స్థితులు ఎరిగిన వాడు నీవే, నా పరిస్థితులు ఎరిగిన వాడు నీవే, నాకు ఏమి కావాలో నీకే తెలుసు. కాబట్టి ప్రభా నాకు నీ రాజ్యములో నీతిని వెతకాలి, నీ రాజ్యమునే నా తండ్రి శాంతిని సమాధానాన్ని వెతకాలి, నీ రాజ్యమని నేను వెతికిన తండ్రి శాంతితో సమాధానం జీవించాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మారు మనసు కలిగించే ప్రభుని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. పశ్చాత్తాపం కలిగి జీవించడానికి సహాయం చే ప్రభుని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రభా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ నా తండ్రి నీతితో న్యాయమితో యథార్థతో జీవించడానికి మరి పూనుకోవాలి ప్రభా సహాయం చేయబడిన ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రియులారా, మనుష్యుడు మానవుడు ఎంతో స్వార్థపరుడైపోయాడు. విశ్వాసి స్వార్థపరుడు. దేవుడి యొక్క వాక్యం దీవించి మహిమవచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున నీకు వాక్యాన్ని విని ఉన్నామో ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచినందుకు నీకే నీకే స్తోత్రం నా ప్రభువా. ఎవరెవరైతే ఇప్పుడు వారికి నీ వాక్యాన్ని అతను విని ఉన్నారు, ఎవరెవరైతే ఇప్పుడు వారికి నీ వాక్యాన్ని ఆలకించిన వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నా ప్రభువా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్య మర్మాలు సత్యాలను వారికి బయలుపరచని ప్రార్థన చేస్తున్నా. దినదినం ప్రతిదినం కూడా నీ రాజ్యాన్ని వెతకడానికి సహాయించిన ప్రార్థన చేస్తున్నా. నీ నామాన్ని తను పరిశుద్ధపరచడానికి సహాయించిన ప్రార్థన చేస్తున్నా నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెవిటివారు, అంగవైకు వారు అని నా తండ్రి స్వస్థపరిచిన దేవుడు నీవే నా తండ్రి. పక్షవాయు రోగులను స్వస్థపరిచిన దేవుడు నీవే నా ప్రభా. కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవుడు నీవే నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తట్టండి ముట్టండి నా ప్రభా. అనారోగ్యంతో బాధపడే వారిలో గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే ఆర్థిక పరిస్థితితో జీవిస్తున్నారో నా తండ్రి వారి యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి ముక్తిని విడుదల కాలని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఎవరైతే చేడ శక్తులతోనూ దురాత్మలతోనూ నా తండ్రి జీవిస్తున్నారు, నీ యొక్క ఆత్మను వారిపై కొమరించిన తండ్రి ఈ చీకటి శక్తి నుంచి దురాత్మ నుంచి ముక్తిని విడుదల కాలని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీచుడి శాంతితో సమాధానంతో ప్రేమతో జీవన సహాయం చేయమని, మేము చేసిన ప్రతి ఒక్క పనిపాటు కూడా తోడునేడుకొండమని మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి నా తండ్రి. ఆమేన్.